గవర్నమెంట్ మీద అటాక్ ప్రారంభించాడు పవన్ కళ్యాణ్ గారు. మీరు కేవలం నా సినిమాలు అడ్డుకోవడానికి ఇదంతా తీసుకొచ్చారు. లిబియన్ డిక్టేటర్ మహమ్మద్ గడాఫీ లాంటి వాడు జగన్మోహన్ రెడ్డి ఈ కాళ్ళ మీద జగనన్న మీరు దయతలిస్తేనే నేను నా సినిమాలు ఆడతాయని చెప్పి నేను వాళ్ళ కాళ్ళ మీద పడాలని కోరుకుంటున్నాడు. నేను అట్లా పడనని చెప్పేసి ఒక స్టేజ్ మీద చెప్పారనమాట. వైసీపీ కుక్కలు అనే పదం వాడాడు. వైసీపీ కుక్కలు, యూజ్లెస్ ఫెలోస్, ఈడియట్స్ అనేటువంటి పదాలు వాడటం జరిగింది. ఓకే, పోసాని కృష్ణమురళి గారి మీద అటాక్ కూడా జరిగింది. గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేక సినిమా టికెట్లు తగ్గించారు అన్నారు. డబ్బులు లేకపోతే సినిమా టికెట్లు తగ్గించేది ఎందుకు మరి నాకు తెలియదు. ఆయన మాట అన్నారు. మీ గవర్నమెంట్ దగ్గర ₹1 కూడా లేదని వచ్చి మా మీద పడ్డారు అన్నారు అనమాట. మీదలో జూంకారాలు, నెమళ్ళ క్రేంకారాలు, ఏనుగుల మేంకారాలు, వైసీపీ గ్రామసింహాల గోంకారాలు సహజమే అని చెప్పి ట్వీట్ చేశారు. అంటే వైసీపీ గ్రామసింహాలు అంటే కుక్కలనే, వైసీపీ కుక్కలనే పదం డైరెక్ట్గా వాడాడు అనమాట ఆయన. రీసెంట్గా దేవరా సినిమాకి సంబంధించినటువంటి టికెట్ ప్రైస్ పెంచినప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్కి జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నా సినిమాకి బెనిఫిట్ షోస్కి టికెట్ ధరలు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చారని ఎన్టీఆర్ ఒక ట్వీట్ చేస్తే దానికి ఈయన మళ్ళీ మాట్లాడాడు. వైసీపీ గవర్నమెంట్ లాంటి గవర్నమెంట్ కాదు మాది, మేము అందరినీ గౌరవిస్తాము అని చెప్పేసి వైసీపీ గవర్నమెంట్లో సినిమా తొక్కేశారు, బెనిఫిట్ షో లేకుండా అది అని మళ్ళీ ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు మీద అటాక్ చేసిన వీళ్ళు రేవంత్ రెడ్డి గారి మీద ఒక్క మాట అనలా.